వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిసిదం. దిగ హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్ కొనియాడిన నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. క్వారీల్యాండ్ లో పనిచేసే వడ్డెరలకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేస్తా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ. పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా పదవులు వస్తాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. భక్తులతో కలకల్లాడిన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం. శ్రీశైలం నుండి ముఖద్వారం వరకు ట్రాఫిక్ కు అంతరాయం. ఇక డీటెయిల్స్ చూసే దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్లను తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెట్టింది పేరుగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారని నల్గొండ జిల్లా నగరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం కొర్లపాడు, ఉప్పలపాడు గ్రామాల్లో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరూ కేసీఆర్ ప్రధానిగా రావాలని అభిప్రాయపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు ఆ పద్ధతిలోనే ఏదైనా కాదనకుండా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొర్లపాడు గ్రామానికి ఇప్పటికీ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న స్థానిక జడ్పీసీ, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారికి ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనలో జరుగుతున్న కార్యక్రమాలను కూడా మనం అందరం చూస్తున్నాం. ఏ ఒక్కటి కూడా కాదన్నది లేకుండా ప్రతి కార్యక్రమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండానే చెప్పని కార్యక్రమాలు ఎక్కువ చేసుకుంటూ పోతున్నాడు. ఇలా ఉదాహరణ కళ్యాణలక్ష్మి అనేది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే. ఓట్లు వేస్తేనే కళ్యాణలక్ష్మి ఇస్తారని చెప్పలే కేసీఆర్ గారు. కానీ పేరింటి ఆడపిల్లలు మరి అలాకు సైదిరెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒకటి ఎస్సీ కమ్యూనిటీ హాలు, అదేవిధంగా కొన్ని బీసీ కాలంలో శ్రీశైలంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉప్పలపాడులో కూడా కొన్ని రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామాలలో మెరుగైన సదుపాయాలు కల్పించడంలో ఒక లక్ష్యం, చిత్తశుద్ధి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొట్టొచ్చే విధంగా ఈ రోజు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా లక్షల రూపాయలు పెట్టి రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కానీ, గ్రామాలలో హెల్త్ సబ్ సెంటర్లు కానీ, అదనంగా మన ఊరు మన బడి స్కూల్ ప్రోగ్రాం కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా ఇలా మెరుగైన కార్యక్రమం 9 సంవత్సరాల్లో అద్భుతమైన ఫలితాలను సాధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా కేంద్ర ప్రభుత్వమే ప్రతి కార్యక్రమం కూడా వ్యవసాయ రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, మరి గ్రామ పంచాయతీల యొక్క పరిపాలన దక్షతలు కావచ్చు, మెరుగైన కార్యక్రమం దిద్దులు కావచ్చు, ఇలా మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, ప్రతి సంక్షేమ కార్యక్రమం ఇలా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఇంత ఎత్తున నడుస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనసు ఒప్పుకోకుండా ఇక్కడికి వచ్చి రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా మరి దేశంలో అతిపెద్ద వ్యవసాయ రంగాన్ని కావచ్చు, అదేవిధంగా గ్రామాల యొక్క పరిశుభ్రత కావచ్చు, ప్రతి సంక్షేమ కార్యక్రమం, రోడ్ల విస్తరణ కావచ్చు, పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. భారతదేశంలో ఎక్కలేని విధంగా క్వారీల్యాండ్ లో పనిచేసే వడ్డెర కులాల్లోని అందరికీ డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేస్తామని, వడ్డెర సమితి పేరిట కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తానని హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ ఇచ్చారు. రహమత్ నగర్ డివిజన్ క్వారీల్యాండ్ లో వడ్డెర ఐక్యవేదిక తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు వేముల యాదయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సాధన జాతీయ నాయకుడు బండారి స్టెబండిరాజు, ఓఆర్ఎస్యు శ్రీనివాసరాజు, ఎస్టీ సాధన తెలంగాణ అధ్యక్షుడు మల్లయ్య, పల్లపు మల్లయ్య, శేఖర్, ఎల్లయ్య, మేఘన, పద్మ, నాగమ్మ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిరాశ నింపుతూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. పురాణాలు కావచ్చు, కథలు కావచ్చు, అన్నిట్లో కూడా భూదేవి శాపం, పార్వతీమాత శాపం, ఆ శాపం, ఈ శాపం. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చెప్పడానికే, వినటానికి బాగుంటాయి తప్పిస్తే మనం ఏది మనసులో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ గుడిసెలో ఉన్నవాడికి మంచి అవకాశం కల్పిస్తే అతను కూడా పెద్ద ఇంజనీర్ అయిపోవచ్చు.
కానీ ఆ రోజుల్లో మనమే ఇంజనీర్లం, ఎవరు అవకాశం కోసం లేదు. మన ఇంటికి పిలిచేవాళ్ళు, కొబ్బరికాయలు కొట్టి మన చేత పూజలు చేయించేవాళ్ళు, బావి తవ్వేంత వరకు మన చుట్టూ తిరిగేవాళ్ళు, ఆ తర్వాత బావి దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. అదే మేము ఎవరు చాలా మంది అడ్డుపడ్డారు, వాళ్ళ పేర్లని చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక రాజధానిలో కానీ నడిబొడ్డున, నగరం నడిబొడ్డున రహమత్ నగర్లో మన యాదయ్య గారు సంకల్పించి దానికి మన ఎమ్మెల్యే గారు కూడా సహాయం చేయడం, ఒక విగ్రహం రావడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మీకు అర్థం కాదు. పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా పదవులు వస్తాయని తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కంచర్ల శ్రీకాంత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని కొత్త ఇండ్లు గ్రామంలో నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమ కన్వీనర్ గా ఎంపికైన త్రిలోక్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని, ఓ కమ్యూనిస్ట్ పార్టీ నేత ఒక దినపత్రికలో ఆర్టికల్ రాశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం అన్ని విధాలా కృషి చేస్తామని నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమ కన్వీనర్ త్రిలోక్ అన్నారు. అనంతరం త్రిలోక్ ను శాలువాలు కప్పి గజమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజం నిన్న కిరణ్ కిరణ్ చేద్దామని చెప్పి ఈ రోజు కార్యకర్తల సంక్షేమ విభాగం అనే ఒక విభాగం పెట్టి దాని కన్వీనర్ గా త్రిలోక్ ని అలాగే కొంతమంది సభ్యులను పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గంలో కూడా కార్యకర్తలకి చెప్పుకోవడానికి ఒక కొంతమంది మనుషులు, అంటే అందరికి చెప్పొచ్చు, నాకు చెప్పొచ్చు, పిఎస్ఎం గారికి చెప్పొచ్చు, అందరికి చెప్పొచ్చు, కానీ ఒక విభాగం, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత అనేది తీసుకొచ్చి ఈ రోజు మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. 100% త్రిలోక్ ఆ రోజు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి 100% ఫుల్ టైం పార్టీకి పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం భక్తులతో కలకల్లాడింది. ఆదివారం సెలవు దినం కావడం వల్ల శ్రీశైలం భక్తజన సందోహంగా మారింది. భక్తులు పాతాళ గంగలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. స్వామివారికి, అమ్మవారికి రోజువారీ విశేష పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులను అనుమతించింది. ధర్మ దర్శనం 10 గంటల పైన సమయం పట్టగా టికెట్ దర్శనం 3-4 గంటల సమయం పట్టింది. 5,000 రూపాయల అభిషేకాలు, 1,500 రూపాయల అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకునేందుకు ఆసక్తి చూపారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల శ్రీశైలం నుండి ముఖద్వారం వరకు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్రతి ఒక్కరు ఓటర్ ఐడి కార్డులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని
హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ కోరారు. హైదరాబాద్ అమర్పేటలో ఏర్పాటు చేసిన ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో ఓటు వేసేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ ఓటర్ ఐడి కార్డులో ఏమైనా మార్పులు చేసుకోవాలని సూచించారు. 15 ఏళ్ల వయసు నిండిన వారు ఎవరైనా కొత్త ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. పాల్ స్కూల్లో కొత్త న్యూ ఎన్రోల్మెంట్ ఓటర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటే వాళ్ళకి ఫామ్ 6 నింపితే వాళ్ళకి కొత్త ఓటర్స్గా నమోదయ్యే అవకాశం ఉంది. అట్లాగే ఫామ్ 8 అనమాట. ఫామ్ 8లో ఏదన్నా సవరణలు అంటే వాళ్ళ అడ్రస్లు కానీ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ రావడం కానీ వాళ్ళ హౌస్ నెంబర్ చేంజ్ కానీ అట్లాగే వాళ్ళ నేమ్స్లో ఏమైనా కరెక్షన్స్ కానీ ఇంకా ఇటువంటి ఏ తప్పులున్నా కూడా ఈ సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం ఇది. కాబట్టి ఇక్కడ ఈ గోల్నాకా డివిజన్లో ఉన్నటువంటి అందరూ కూడా రెసిడెన్షియల్ అందరూ కూడా ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ యొక్క సౌజన్యంతో ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళు అట్లాగే మా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా వాళ్ళ ఆదేశాల ప్రకారము మేము ఇక్కడ ఈ ప్రతిరోజు కూడా మొత్తం మా 136 లొకేషన్స్ ఉన్నాయి. దాంట్లో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 80-85% దాకా కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 డేస్లో కూడా మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. కాబట్టి ఈ గోల్నాకా డివిజన్లో కానీ మిగతా అమర్పేటలో ఉన్నటువంటి 6 డివిజన్లో ఉన్నటువంటి అందరూ ఓటర్స్ కూడా వాళ్ళ అంటే దోజ్ హు ఆర్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ 18 ఏళ్ళు ఎవరికైతే నిన్నాయో అంటే అక్టోబర్ 1 కల్లా నిన్న వాళ్ళందరూ కూడా ఈ ఓటర్స్ నమోదు చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న పిల్లలు కానీ హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్రెడ్డి రామ్రెడ్డి దివ్యాంగులకు బస్ పాసులు పంపిణీ చేశారు. చైతన్యపురిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద 1200 మంది దివ్యాంగులకు బస్ పాసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరూ కూడా దివ్యాంగులను చిన్నచూపు చూడవద్దనని కోరారు. ప్రభుత్వం చొరవ చూపి దివ్యాంగులకు ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్లు అందించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని, వృద్ధులకు దివ్యాంగులకు ఆపన్న హస్తంగా కాంగ్రెస్ ఎల్లవెల్లలా తోడు ఉంటుందని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ 2 డిపో అసిస్టెంట్ మేనేజర్ ఉషాశ్రీ, హయత్ నగర్ డిపో మేనేజర్ రఘు మాట్లాడుతూ దివ్యాంగులకు బస్సు పాసులు ఇప్పించాలని, మల్రెడ్డి రామ్రెడ్డిని సంప్రదించినప్పుడు సానుకూలంగా స్పందించాలని అన్నారు. తమ డిపోల పరిధిలో 1200 మంది దివ్యాంగులకు బస్ పాసులు అందజేసినందుకు రామ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దోసుక తింటున్నారు. మరి రేపు ఎన్నికలు రాగానే వీళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి 1000-2000 చేతిలో పెట్టి మేమేదో డబ్బులు ఇస్తున్నామని మన దగ్గర దోసుకున్న డబ్బులు పంచి ఎన్నికలకు పోదామని చూస్తున్నారు. కానీ ఈ మాయమాటలు నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకుంటాడు. ఎలక్షన్లు రాగానే 3 నెలలు వచ్చి డ్రామాలన్నీ ఆడుతుంటాడు. నేను ఈ స్కీమ్ ఇస్తా, ఆ స్కీమ్ ఇస్తా అని. మళ్ళీ 5 ఏళ్ళ దాకా అడ్రస్ లేకుండా పోతాడు. ఇలా గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్ననాడు ఓల్డేజ్ పెన్షన్లు ఇస్తే మేము గ్రామ సభలు పెట్టి ఎక్కడ ఓల్డేజ్ పెన్షన్ లేదో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చెయ్యెత్తండి మేము ఇప్పిస్తామని చెప్పి బజార్లో కూర్చొని అడిగి ఆ రోజు ఇప్పియడం జరిగింది. అలాంటిది ఈరోజు ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఏ ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తారు. మరి ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడు అయినా పొద్దుగల్ల ఫోటో షూట్ కొరకు వస్తాడు, 10 గంటలకు వెళ్ళిపోయిందంటే అడ్రస్ ఉండడు. అధికారులు ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే 10 గంటల తర్వాత వస్తారు. అధికారులకు దొరకకుండా, ప్రజలకు దొరకకుండా, ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా
మరి వచ్చి ఫోటో షూట్ చేయడానికి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలే. నువ్వేదో బుద్ధిమంతుడవని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నుకుంటే మరి కనీసం ప్రభుత్వం వచ్చినా రాకున్నా మా పక్షాన నిలబడి కొట్లాడతారు అన్న ఉద్దేశంతో నిన్ను ఓట్లేసి గెలిపిస్తే నువ్వు అమ్ముడు పోయిన వ్యక్తివి. ఈరోజు ఎన్నో మాయమాటలు చెప్తున్నారు. మేము ఏ బస్తీకి పోయినా ఏ గల్లీకి పోయినా చెప్తా ఉన్నారు. ఉత్త మాయమాటలు చెప్పారు. గతంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం పనులు జరగలేదని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మరి వీళ్ళకు మహిళా సోదరుమణులకు కూడా మరి గ్యాస్ అనుకోండి, పెట్రోల్ అనుకోండి, డీజిల్ అనుకోండి, కూరగాయలు అనుకోండి, ఉప్పులు పప్పులు అన్ని రేట్లు పెంచారు. కేసీఆర్ ఏ ఒక్క స్కీమ్ ఇచ్చినా అంతకు 4 ఇంతలు ఎంబటే 2 రోజులనే వసూలు చేసేస్తాడు. ఇవాళ ఒక స్కీమ్ అనౌన్స్ చేసిండంటే ఒక 2 రోజులలో ఆ డబ్బులు మళ్ళీ రావాల్సిందే ప్రజల దగ్గర నుంచి. అలాంటి వ్యక్తి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మరి గద్దెనెక్కి మరి ఫామ్ హౌస్లో వండుకునే ముఖ్యమంత్రి కావాలా, ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడే ముఖ్యమంత్రి కావాలనో వికారాబాద్ జిల్లా పరిగిలో తెలంగాణ బీఎస్పీ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రపటానికి పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనంద్ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని తమ నాయకుడు హైదరాబాద్లోని తన నివాసంలో సత్యాగ్రహ దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి వాయిదా వేయడం తమ పార్టీ సాధించిన విజయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి జరగాలంటే బీఎస్పీతోనే సాధ్యమని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పవన్ కుమార్, శ్రీనివాస్ ప్రసాద్, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారి నాయకత్వం, కుమార్ మాయావతి గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు ఎన్నికలకు పోవడం ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లో భాగంగా ఈ నెలలోనే 4 పరీక్షలు నిర్వహించడంతో నిరుద్యోగ యువత చాలా అయోమయానికి గురవుతూ ఉన్నారు. ఏ పరీక్షకు ఏ సిలబస్ చదువుకోవాలనో అర్థం కాని పరిస్థితులలో ఈ నెలలో టీఎస్పీఎస్కు 10,000 మంది నిరుద్యోగులు పోయి ధర్నా చేసి గ్రూప్ 2 పరీక్షను ఆపివేయాలని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్ చైర్మన్ కానీ పట్టించుకోకుండా గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని 28, 29 నెలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని తెలియజేయడంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు సత్యాగ్రహ దీక్షలో భాగంగా నిన్న వాళ్ళ ఇంటిలోనే నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు, విద్యార్థి సంఘాలు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరికీ ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తే రాత్రి 9 గంటలలో కేసీఆర్ గారు గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తూ నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ విజయం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల విజయమే. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ దానికోసమైతే తెలంగాణను నిర్మించుకున్నామో విద్య, ఉద్యోగము మరియు ఆర్థికంగా ఎదగాలని తెలంగాణను ఏర్పరచుకుంటే ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? తెలంగాణలో ఎక్కడికక్కడ మొత్తము రాష్ట్ర ప్రభుత్వము అయోమయం గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విజయాన్ని ఈ విజయంలో భాగంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఈ పరిగిలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మరియు నిరుద్యోగ యువకులు అందరూ కలిసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆస్తులు అమ్ముకుంటున్నారు, కలెక్టర్ ఆఫీసులు అమ్ముకుంటున్నారు, బస్ స్టాండ్లు అమ్ముకుంటున్నారు, ఆర్టీసీని అమ్ముకుంటున్నారు. కాబట్టి తెలంగాణ యువకులందరూ మేల్కొని మనము బహుజనుల రాజ్యం ఏర్పరచుకోవాలి. బహుజనుల రాజ్యం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరి అగ్రవర్ణాలలో పేదలది. కాబట్టి మన రాజ్యం వస్తే మన బతుకులు మారుతాయని తెలియజేస్తూ
జై భీమ్. సంఘాల పేరిట కుల సభ్యులను బహిష్కరణ చేయడంతో పాటు భూ వివాదాల్లో కుల సంఘాల వారు జోక్యం చేసుకుని కేసులలో ఇరుక్కోవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ ముదిరాజ్ సంఘంలో ఆయన నేతృత్వంలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘంలో ఏమైనా సమస్యలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప బహిష్కరణలు చేసుకోవద్దని సూచించారు. కుల సభ్యులకు సంబంధించిన భూమి వివాదాల్లో తలదూర్చవద్దని పేర్కొన్నారు. పిల్లల నిలకడపై దృష్టి పెట్టి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ గ్రామాలలో అపరిచిత వ్యక్తులు సంప్రదించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు ఏఎస్ఐ వెంకటరమణ, కానిస్టేబుల్ కాసిం, సంతోష్ కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎవరి చేతులు ఎత్తున్నా గంద వేయాలి. మ్యాక్సిమం ట్రై చేస్తాం. వాళ్ళ ఇష్టం, వాళ్ళు బాగుంది. ఆ నాశనం అయితే వాడికే తెలిసి వస్తుంది. మీరు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు చెప్తారు పెద్దవాళ్ళు ఎవరైనా. వినకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు చూసినాం ఆవులు ఓ 15 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు మంచిగా. దూరం మొత్తం కలిసింది 200 ఇళ్ళు అనుకున్నాం. నడుతూనే ఉన్నది. పర్సన్ అంతా అందరూ తీసుకున్నారు. పెద్దవాళ్ళు 200 మంది చెప్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు పర్సనల్ తీసుకున్నారు. నేను చెప్తుంది కదా ఎన్నో పద్ధతులు చేసినాను, దీన్ని లేకపోతే మనం నా విలువ తగ్గుతుంది అని చెప్పేసి ఏం చేసినారంటే వెళ్ళేసారు. వాళ్ళ మీద అందరి మీద కేసారు. మన పోతాలు కూడా కట్టినాయి. నేను వచ్చాక అది నేను అందరూ 20 రోజులు అవుతుంది. 20 రోజులు 20 పంచాయతీలు చూసాను. ఏవి కులం పంచాయతీ ఇంతకుముందు వచ్చింది సాగరాన్ని ఇదే లోకలాన్ని వినపోతే దాన్ని వదిలిపెట్టేసి మీరు ఏమైనా ఇల్లు చూసుకోకుండా వాడు ఇద్దరే అని చెప్పేసి అనుకోవాలి తప్ప మీరు చెప్పింది ఇల్లే కాబట్టి వాళ్ళు మొత్తం మళ్ళీ సిటీ తీసుకోండి. వాళ్ళతో ఎవరు మాట్లాడినా తల్లిగా వాడు ఆ పాయికాడికి రావచ్చు, వాడి గుళ్ళకి రావద్దు, మన సంఘంలోకి రావద్దు అని చెప్పేసి పెడితే వాళ్ళ మనోభావం చెప్పలేదు. మనోభావాలు అంటే ఆ మీతో కూడా ఈ రోజు మీతో కూడా మీతో మూడాలు చెప్పుకోవడం మీతో పాల్గొనుకోవడం. కానీ నువ్వు చెప్పిన పంచాయతీ నచ్చలేదు. నువ్వు చెప్పిన పంచాయతీ చెప్పినంత మాత్రం నువ్వే సుప్రీం కాదు, నువ్వే మొత్తం ఫైనల్ కాదు కదా. నా దగ్గర పంచాయతీ వస్తుంది. నేను చెప్పింది కూడా ఒకరు నచ్చదు. 2 పార్టీలు వచ్చినప్పుడు ఇద్దరు సాటిస్ఫై చేయగలుగుతుంది. నేను నువ్వు చేసి తప్పాలో ఏం చెప్తావు? నా మీద పర్యాప్తం జరుగుతున్నాయి అని చెప్పేసి మన దృష్టికి వచ్చింది. కానీ మనమే ఫైనల్ కాదు. సరే బిడ్డ మీకు మంచి కోసం చెప్తున్నాను, మీకు మంచి బాగుపడాలంటే మంచిగా చేస్తుంది, మీకు రాదనుకుంటుంది అని చెప్పేసి ఆధారాలు దొరికిపెట్టేసి మీరు ఇక కోర్టుకి వెళ్ళిపోరని చెప్పేసి కోర్టు పంపించాలని చెప్పేసి స్టేషన్ కోర్టులో కోర్టు అని చెప్పేసి వదిలిపెట్టాను. పై ఆఫీసర్ దగ్గర పోయే ఆప్షన్ ఇస్తున్నది ఇంతలేదు. లేదు నువ్వు ఎవరి దగ్గర పోతున్నా నా దగ్గరనే నీకు చెప్పింది పోతే నీ మండలం నుంచి వెళ్ళినది అని అన్నాను. అది దౌర్జన్యం అయింది. అవునా కాదు? వేరే ఆప్షన్ ఇవ్వాల్సిందే. నా మీద కూడా పై దగ్గర పోతుంది. పోయినప్పుడు నీకు సమాధానం చెప్పగలుగుతాం. ఇలా జరిగింది ఇది ఇష్యూకి ఇది ఇంకా మిస్టేక్ ఉందంటే సరే హాస్పిటల్ లీగల్గా చట్ట ప్రకారం లేదు కూడా నేను ఏమని చెప్తాను తప్ప వాడికి పోవద్దు, నువ్వు సార్ పెట్టి ఎట్లా ఈ ఎస్ఐ ఫైనల్ అని చెప్పేసి ఫైల్ అనగా పై ఆఫీసర్ దగ్గర పోతారు, ఆడి కాకపోతే కోర్టు పోతారు, కోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఎక్కడికైనా లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఎక్కడికైనా ఎక్కువ వస్తారు. అదైతే రైట్ అది. అంతే తప్ప నన్ను దాటి ఎక్కడికి పోవద్దు అని అనుకుంటే అది కొద్దిగా రాజరికమైంది. అంటే నేనే ఫైనల్ అంటే ఆయన ఇబ్బంది పెట్టుకున్నాయి. అట్లా దాదాపు సంఘటనలు జరిగినాయని నాకు ఇక్కడికి వచ్చి తెలిసింది. ఇటువంటివి నేను అంటే వేరే దగ్గర చేసినాను, వేరే మండలాలు అక్కడ చేసినాను. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని కడప జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి అన్నారు. జమ్మలమడుగు తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో 5th కడప డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ సభ్యులు, జమ్మలమడుగు తైక్వాండో క్లబ్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముందుగా 5th వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ టైక్వాండో కాంపిటీషన్ ఛాంపియన్షిప్కి 2023కి విచ్చేసిన పార్టిసిపెంట్స్కి, నాతో పాటు వేదిక అలంకరించిన పెద్దలకు, రెఫరీస్కి, తల్లిదండ్రులకు
నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం. ఈరోజు క్రీడలు అనేటి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మనం చదువుల్లో ఏ విధంగా రాణిస్తున్నామో స్పోర్ట్స్లో కూడా అంతే విధంగా మనం రాణిస్తూ మన యాక్టివిటీస్ని ఎంత బాగా మనం ఈ కార్యక్రమాలలో స్పోర్ట్స్లోకి భాగస్వాములమైతే మన లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఎటువంటి ప్రెజర్స్ వచ్చినా మనం తట్టుకొని నిలబడగలం అనేది ఈ టైక్వాండో కానీ లేకపోతే కబడ్డీ పోటీలు కానీ ఎనీ స్పోర్ట్స్ మనం ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉంటే మనం ప్రెజర్స్ అనేది తట్టుకొని మనం ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ముందుకెళ్ళగలం. కాబట్టి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీని ఇక్కడ జమ్లవాడకు సంబంధించిన టైక్వాండో క్లబ్ మెంబర్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసేటప్పుడు నన్ను వచ్చి వాళ్ళు నీ వంతు సహకారం ఉండాలని నన్ను అడగడం. కాబట్టి వాళ్లకు నా సహకారం ఈరోజే కాదు రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకు అన్ని వేళలా వాళ్ళకు సహకరిస్తానని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో మనం ఈ యాక్టివిటీ ఈ టైక్వాండో కాంపిటీషన్ని మనం ఇక్కడ పెట్టుకోవడం అనేది చాలా సంతోషకరమైన వాతావరణంలో జరుగుతుంది. మీరందరూ ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి ప్లేయర్స్ అందరికీ నా తరఫున ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానాలకు పోవాలని, మీ కెరియర్లో ఈ టైక్వాండో ఒక మైలురాయిగా ఉండాలని, అట్లనే మీకు ఈ ఆటలతో పాటు చదువుల్లో కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్న తోగట వీరక్షత్రియ పెద్దల పిలుపు మేరకు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వసంతపేటలోని తోగట వీరక్షత్రియ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం, ఉచిత మధుమేహ రక్తపోటు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని తోగట వీరక్షత్రియ కులానికి చెందిన ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఆయా పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 300 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని, ఇందుకు సహకరించి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కార్యక్రమ నిర్వాహకులు బండారు రఘురామయ్య, బండారు సూర్యనారాయణ, పళ్ళ శేషయ్య, సినీ స్టార్ అంజీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి చర్మవాది నిపుణులు చూడాలి మేడం. మీరు ముందుకు ఇక్కడ చూడండి మా ఈ జనాలంతా రైట్ ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మేము చూడలేదు, ఆ చౌడేశ్వరిని మనం చూడలేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక శక్తి ఉంది. దానివల్ల మనం అందరూ కూడా ఉందామనే ఒక గుర్తింపు మనలో ఉండాలి. వన్స్ అగైన్ అందరూ వైద్యులు ఎవరైతే మీరు అందరూ టైం ఇచ్చారో చాలా సంతోషమైన కార్యక్రమాల్లో
ఇంకా ఇంకా ఎక్కువ చేయాలనే ఆశీర్వాదంతో నా మాటల్ని వివరిస్తున్నాను. ఈరోజు పొద్దుటూరులో తొక్కటవీర క్షత్రియ అహోబిల అన్నసత్రం ద్వారా ఉచిత మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పొద్దుటూరు కళ్యాణ సభ్యులు, తొడూరు క్షత్రియ సంఘం సభ్యులు, సేవా సంఘం సభ్యులు, ఉద్యోగ సభ్యులు అందరూ కలిసి ఈ చేసిన దానివల్ల బాగా సక్సెస్ జరిగింది. దాదాపు 1000 మంది పేషెంట్లు, మంచి డాక్టర్లు, డిశ్చార్జ్ డాక్టర్లైన స్పెషలిస్ట్ డాక్టర్లు 14 మంది డాక్టర్లతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్ కొనియాడిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. క్వారీల్యాండ్ లో పనిచేసే వడ్డెరలకు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేస్తా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హామీ. పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా పదవులు వస్తాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. భక్తులతో కలకల్లాడిన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం. శ్రీశైలం నుండి ముఖద్వారం వరకు ట్రాఫిక్ కు అంతరాయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన V3 న్యూస్ లక్ష్యం సమాజం.